ఈపీఎఫ్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న రిటైర్డ్ కార్మికులకు కనీస పెన్షన్ నెలకు 9,000 రూపాయలు ఇవ్వడంతో పాటు పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని డిఏ చెల్లించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ కు జీవిత భాగస్వామికి సంపూర్ణ వైద్య సేవలు అందించాలని, హయ్యర్ పెన్షన్ ఆప్షన్ దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేసి అర్హులందరికీ గౌరవప్రదమైన జీవితం అందించాలని కోరారు. రైల్వే ప్రయాణ రాయితీని పునరుద్ధరించాలని, కట్ ఆఫ్ డేట్ లేకుండా అందరికీ హయ్యర్ పెన్షన్ ఆప్షన్ కు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్టీఏ జిల్లా గౌరవ అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు ఐతాభక్తుల రామేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎంబీబీఎస్ స్వామి, ప్రధాన కార్యదర్శి రామారావు, జిల్లా గౌరవ అధ్యక్షులు అప్పారావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పిఎస్ఎన్ శాస్త్రి, జిల్లా కార్యదర్శి నూకరాజు, ఏపీజేఏసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ చైర్మన్ ఆచంట రామారాయుడు, బూరిగా ఆశీర్వాదం, పోస్టల్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు తురగా సూర్యారావు, యూటీఎఫ్ పెన్షనర్స్ కన్వీనర్ యోగా అప్పారావు, కోరమండల్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు జ్యోతుల నాగమహేశ్వరరావు, సామర్లకోట షుగర్ ఫ్యాక్టరీ పెన్షన్ అసోసియేషన్ నాయకులు, రైస్ మిల్లర్ అసోసియేషన్ నాయకులు పి రమణ, ఏపీఆర్టీఏ నాయకులు మోహన, మురళి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ పిఆర్సీని పెన్షనర్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 2025 పెన్షన్ యాక్ట్ రద్దు చేయాలి. పెన్షన్ యాక్ట్ 2025 ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ వారి ధర్నా శిబిరంలో పాల్గొంటున్నటువంటి ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు, అట్లాగే ఏపీఆర్టీఏ జిల్లా నాయకులు అట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నడవడిక ఒకే రకంగా సాగుతుంది. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలను అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకున్న గతంలో చాలాసార్లు ధర్నాస కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించాం. ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఈ ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమాల్లో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చెల్లించవలసినటువంటి కనీస పెన్షన్ 9,000 ఈపీఎఫ్ పెన్షన్లకు చెల్లించాలని, అలాగే 17.5 లక్షల ఈపీఎఫ్ పెన్షన్ల యొక్క హయ్యర్ పెన్షన్ దరఖాస్తులు పరిష్కారం చేయాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం పెండింగ్ పీఆర్సీని 12వ పీఆర్సీ ప్రకటించాలని, 4 డిఏలు బకాయిలు ఉన్నాయి, వాటి అన్నింటినీ వెంటనే ప్రకటించాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ పీఆర్సీ ప్రకటించి ఐఆర్ చెల్లించాలని డిమాండ్లతో ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఇదే కాకుండా ఈ రోజున దేశవ్యాప్తంగా అనేక రంగాల్లో పనిచేసినటువంటి పెన్షనర్స్ పెరుగుతున్న ధరలు, ఒక పక్క విద్యా వైద్యం అందనటువంటి పరిస్థితుల్లో పెన్షనర్లు కేవలం పెన్షన్ మీద ఆధారపడి జీవించే పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 100 రూపాయల పెన్షన్ తీసుకునేటటువంటి పెన్షనర్ కూడా ఈవేళ ఆర్టీసీలో ఉన్నాడు. రైస్ మిల్లులో పనిచేసేటువంటి వర్కర్కి 150 రూపాయల పెన్షన్ వస్తుంది. 150 రూపాయల పెన్షన్తో ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ప్రధాని కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ జీవించగలరా? కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మోడీ గారు 16.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకి బ్యాంకు మాఫీలు చేశారు. ఇటీవల ఈ 19 నుంచి 24 వరకు 5.5 లక్షల కోట్లు మాఫీ చేశారు. కేవలం పెన్షనర్ల సమస్యలు పరిష్కారం చేస్తే ఒక 10 లక్షల కోట్ల రూపాయలతో పరిష్కారం అయిపోతుంది. ఎందుకని ఇంత నిర్దయ? మా ఓట్లు మీకు అక్కర్లేదా? లేదా మా కుటుంబాల నుంచి వచ్చేటటువంటి ఓట్లు మీకు అక్కర్లేదా? మేము మిమ్మల్ని ఎన్నుకుంటా లేదా? మేము ఎన్నుకున్నటువంటి ఓటర్లలో మేము లేవా? ఎందుకని ఇంత నిర్దయగా రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఉంటుంది? వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాము. రాబోయే పార్లమెంటు సెషన్స్లో కేంద్ర ప్రభుత్వం డిమాండ్ల పరిష్కారానికి డిసెంబర్ 22, 23 తేదీల్లో చెలో ఢిల్లీ పోరాట కార్యక్రమం నిర్వహిస్తాం. సెప్టెంబర్ 13వ తేదీన విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహించి సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యం చేస్తామని తెలియజేస్తాం. శ్రీ బాల త్రిపుర సుందరి సమేత అగస్తేశ్వర దేవాలయ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం సోమవారం ఘనంగా నిర్వహించారు.
దేవాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ బాలాజీ రామ్ ప్రసాద్ నూతన పాలక మండలిచే ప్రమాణ స్వీకారం చేయించారు. దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గా చెరుకుపల్లి వెంకటరామ గణేష్ శర్మ, సభ్యులుగా సుతాపల్లి వీర వెంకట సుబ్రహ్మణ్యం, కిల్లి వెంకటగిరి, వాసంశెట్టి వెంకట సత్యనారాయణ, సాకా వీరన్న, లంకా వెంకట దుర్గ, ఆదివరపు ధనలక్ష్మి, తొగరు లక్ష్మి, మన్ని దుర్గాలక్ష్మి, కొత్తలంక ఎర్రయ్య శాస్త్రి ఎక్స్ అఫీషియో మెంబర్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ మరియు పాలకవర్గ సభ్యులను మంత్రి సుభాష్, మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ తదితరులు అభినందనలు తెలిపారు. ప్రముఖ దేవస్థానమైన అగస్తీశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి నూతన పాలక వర్గం కృషి చేయాలని మంత్రి సుభాష్ సూచించారు. దేవాలయాల్లో సౌకర్యాలు మెరుగుపరిచి భక్తులకు అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ గణేష్ శర్మ మాట్లాడుతూ పదవి ఒక అలంకారం కాదని ఒక బాధ్యతగా తీసుకుని పనిచేస్తూ భక్తులందరికీ అందుబాటులో ఉంటానని అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఒక పురోహితునికి దేవాలయ చైర్మన్ గా పదవి ఇవ్వడం కూటమి ప్రభుత్వానికే చెల్లిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం, కంచుమర్తి బాబురావు, కోటపల్లి ఫణి, మాజీ ఏఎంసీ చైర్మన్ గరికపటి సూర్యనారాయణ, టీడీపీ పట్టణ అధ్యక్షులు ఉండవెల్లి శివ, జనసేన పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి కృష్ణ, బీజేపీ పట్టణ అధ్యక్షులు బురి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ అధ్యక్షురాలు జాస్తి విజయలక్ష్మి, కూటమి పార్టీ నాయకులు కడియాల రాఘవన్, కావల నానాజీ, బల్లా లక్ష్మి, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నానంటే, అలాగే మీరందరూ కూడా దక్షిణ కాశీలో వాస్తవ్యులైనందుకు అగౌరవంగా ఫీల్ అవ్వాలి. నేను ఎంతో అదృష్టం చేసుకుంటే, అంటే ఏదైతే దక్షిణ కాశీగా పిలువబడిన భీమేశ్వర స్వామి గుడిలో అతి దగ్గరగా ఒకసారి కూర్చొని పూజ చేసుకుంటే చాలు జన్మ ధన్యం అనుకున్నప్పుడు నేను ఇక్కడికి ఎమ్మెల్యేగా మంత్రిగా రావడం నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. అలాగే నేను ఇక్కడికి రాగానే నాకు వెరీ ఫస్ట్ కంప్లైంట్ భీమేశ్వర స్వామి గుడిలో యథేచ్ఛగా అవినీతి జరుగుతుందని చెప్పి చెప్తాను జరిగింది. నేను గెలిచిన వెంటనే అవినీతిని ఆ గుడి నుంచి పరిగెత్తిస్తానని చెప్పి మాట ఇచ్చాను. అదే విధంగా చెప్పడం కొన్ని ఈక్వేషన్స్ ప్రకారం మరి నాయుడు మాస్టర్ గారికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మళ్ళీ డ్యామేజ్ ఇస్తానని మీకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడ అవినీతిని ఇక్కడ నాకు అదృష్టం ఏంటంటే శేఖర్ గారు కూడా ఎక్కడ అవినీతి చేసినా ఉపేక్షించారు. ఈ రోజు నేను ఉదయం లెక్కనే నేను ఇక్కడ మంత్రిగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా నాకు తెలియకుండా అక్కడక్కడ అవినీతి జరిగిపోతాం. ముఖ్యంగా ఈ గుళ్ళ విషయంలో ఎవరు చేసి పని వాళ్ళు చేయాలంటారు ఖచ్చితంగా. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే ఇక్కడికి ఎంత మనం ఇక్కడ నేను కూసేపు ఉంటాను, లేకపోతే మా నాన్నగారు ఉంటారు, శేఖర్ గారు ఉంటారు, గుళ్ళ విషయాలు మా ఊరుకు రావట్లేదు. దాన్ని దూరం ఆలోచించి ఈరోజు ఏదైతే 27 నక్షత్రాలతో శివాలయాలు ఉన్నాయో మన కాన్స్టిట్యున్సీలో, అలాగే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కొన్ని ఇతర గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళకి నిమిత్తం డ్యామేజ్ తో నా వ్యక్తిగతంగా ఒక కమిటీ వేయించాను. అందులో ఎక్కడ అవినీతి జరిగినా, ఇంక్లూడింగ్ భీమేశ్వర స్వామి గుర్తొచ్చాయి, ఎక్కడ అవినీతి జరిగినా ఎక్కడ అక్కడ చిన్న పాటించవలసిన నియమాలు పాటించకుండా సొంత నిర్ణయాలు తీసుకున్నారు ఈవో గారు కావచ్చు ఎవరైనా సరే, దానికి వెంటనే శేఖర్ గారు తీసుకొని నాన్నగారు తీసుకొని నాకు తీసుకొని పెట్టే విధంగా 11 మందితో సొంతంగా ఒక కమిటీ చేశాను. దాంట్లో మా జీవనాధారమైన భూములకు, మా ప్రాణాలకు రక్షణ కల్పించి మా భూములను మాకు ఇప్పించాలని కోరుతూ ఈ కొత్తపల్లి రైతులు కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా కొమరగిరి, నాగంపేట, వెంకట్రాయపురం, కొండవరం రైతులు నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం రాకముందు కొనుగోలు చేసిన భూములను 19 ఎకరాల భూమిని కక్షపూరిత ధోరణితో ఇబ్బందులకు గురిచేసి అక్రమంగా రైతులను తొలగించి లాభం పొందే ఉద్దేశ్యంతో కొంతమంది గ్రామస్తులు వాస్తవాలను కప్పిపుచ్చారని ఆరోపించారు. ఈ ధర్నా కార్యక్రమంలో గుర్రాల అప్పారావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి, ఆయా గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు కొమరగిరి ఉప్పాడ కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామానికి చెందినటువంటి సుమారు 50-60 మంది రైతులు వాళ్ళ యొక్క భూముల్ని అక్కడ ఉన్నటువంటి గ్రామంలో కొంతమంది ఒక గ్రూపుగా ఏర్పడి వాళ్ళు 90 సంవత్సరాలుగా వాళ్ళ అధీనంలో ఉండి జిరాయితీ భూములైనటువంటి భూముల్ని వాళ్ళ పేరుతో రికార్డులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవి దేవాదాయ శాఖ భూములు అని చెప్పి కొంతమంది ఒక గ్రూపుగా ఏర్పడి వారిని రైతుల్ని అడ్డగించి వాళ్ళని పొలంలోకి వెళ్ళి పనిచేసుకొనివ్వకుండా, పంట పండించుకొనివ్వకుండా అడ్డుకుంటున్నారు. దీనిపైన 2000 సంవత్సరంలో దేవాదాయ శాఖే ఏమిచ్చిందంటే పేపర్లో స్టేట్మెంట్ ఉంది ఇప్పుడు కూడా మా దగ్గర. ఆ స్టేట్మెంట్లో దేవాదాయ శాఖ కమిషనర్ ఏమిచ్చాడంటే ఈ భూములు దేవాదాయ శాఖకు సంబంధించినవి కాదు, ఇవి మాకు సంబంధం లేదు అని చెప్పి ఆ రోజుల్లోనే స్టేట్మెంట్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఈ గ్రామ పెద్దలు గ్రామంలో కొంతమంది ఒక గ్రూప్గా ఏర్పడి ఈ యొక్క భూముల్ని ఆక్రమించుకోవడానికి వేరే దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అని చెప్పి కొంతమందిని వీళ్ళ మీద పెత్తనం చేసి వీళ్ళని అడ్డగిస్తున్నారు. ఈ సమస్య నుంచి మమ్మల్ని బయటపడేయండి, మా భూములు మాకు ఇచ్చేయండి, మా భూములు మేము పండించుకుంటాం అని చెప్పి ఈ రైతులందరూ కూడా ఈరోజు కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి వచ్చారు. అసలు జరుగుతున్నది ఏంటంటే అక్కడ ఉన్నది 19 ఎకరాల 92 సెంట్లు భూమి. అది ఇవాళ కాదు, స్వతంత్రం రాక ముందు నుంచి వీళ్ళందరూ తాతలు, తండ్రులు వీళ్ళందరూ పండించుకొని ఉన్నారు. వాళ్ళ పేరు రికార్డులు ఉన్నాయి, పాస్ పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే మా భూముల్ని ఎందుకు ఈ రకంగా లాక్కుంటున్నారు, మా భూములు మాకు వదిలేయండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఇదంతా కూడా ఒక్కొక్కరికి 40 సెంట్లు, 30 సెంట్లు, అరెకరం ఉన్నటువంటి 70 మంది రైతులు, 19 ఎకరాల్లో 70 మంది రైతులు ఉన్నారంటే మీరు ఆలోచించండి వాళ్ళు ఏ రకమైన రైతులో కూడా. అందుకని వాళ్ళు వాటిల్లో వచ్చి ఆ భూమిని పిల్లలకు కట్నంగా ఇచ్చారు. ఇవాళ ఆ కట్నంగా ఇచ్చిన భూమిని వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి ఆ పిల్లల్ని ఇంటికి పంపించేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మా భూములు మాకు అప్పగించండి, కలెక్టర్ గారు దాన్ని వెంటనే వారిపైన యాక్షన్ తీసుకొని మా భూములు మాకు ఇప్పించాలి అని చెప్పి ఈరోజు కలెక్టర్ గారిని అడగడానికి వచ్చారు. ఇదంతా కూడా మీడియా కూడా ఇదంతా గమనించి ఈ యొక్క విషయం పైన పూర్తి వివరాలు పేపర్ ద్వారా ప్రజలకు తెలియజేయాలని కూడా మేము